ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దయచేసి కొద్ది సమయాన్ని కేటాయించి వీడియో చూడండి. ఇందులో దేవుడు మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తారని నమ్ముచున్నాను కనుక కొంత సమయాన్ని కేటాయించి వీడియో చూడడానికి ప్రయత్నించండి. దయచేసి ఈరోజు ఏ విషయం తెలుసుకుందామంటే, చాలామంది అనేకమైన ప్రశ్నలతో బాధపడుతుంటారు. అయితే నేను ఒకటి నమ్ముతున్నాను, ఖచ్చితంగా బైబిల్ గ్రంథం సమాధానం చెప్పలేని ప్రశ్న అంటూ ఏమీ లేదు. దేవుడు ఆ కాలానికి ఈ కాలానికి దేవుని చిత్తమై దేవుని రాకడ గనక కొంచెం లేట్ అయితే గనక ఇంకా గడవబోయేటువంటి కాలానికి కూడా సరిపడే సమాధానాలు మనం మనుషులు ఎంత జ్ఞానం పెరిగినా కూడా, మనుషులకి ఎంత జ్ఞానం పెరిగినా కూడా ప్రతి ప్రశ్నకు సమాధానం దేవుడు రాయించారు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త కాబట్టి. అయితే అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంది బైబిల్ గ్రంథంలో. అన్ని విషయాలు వాక్యం మనతో మాట్లాడుతుంది, చెప్తుంది మనకి. కాకపోతే మనం దేవుని గ్రంథాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ప్రార్థనలో గడపాలి, దేవుని నడిపింపును కోరుకోవాలి. కాబట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు తెలుసుకోవటం వల్ల నీకు ఒకవేళ అవగాహన తక్కువ ఉందేమో కానీ, బైబిల్ గ్రంథంలో అయితే సమాధానం లేని ప్రశ్న అంటూ లేదు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. అయితే ఈరోజు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, చాలామందికి ఒక రకమైన ఆలోచన ఉంటుందండి. చాలా మందిలో నేను ఇది చూశాను. అదేంటంటే, రేపేం జరగబోతుంది, లేకపోతే మా అబ్బాయి చదువుకుంటున్నాడు, మా అమ్మాయి చదువుకుంటుంది, వారు పెద్ద అయిన తర్వాత వారి జీవితం ఎలా ఉండిద్ది, లేకపోతే నేను ఒక వ్యాపారం పెట్టాను, ఇది ఫలించిద్దా ఫలించదా, లేకపోతే నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాను, లేదంటే ఒక అబ్బాయిని వివాహం చేసుకుంటున్నాను అని ఒక స్త్రీలు పురుషులు అనుకుంటూ చేసుకుంటారు. ఒకవేళ చేసుకున్న తర్వాత ఈ కుటుంబం బాగుండిద్దా, లేకపోతే బాధల్లో ఉండిద్దా, సంతోషం ఉండిద్దా ఉండదా అని చాలామంది సేవకులను కూడా అడుగుతుంటారు ఈ మాట. నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది అయ్యిద్దా అవదా, లేదా నా కుటుంబం బాగుండిద్దా బాగోదు, లేదంటే నేను పలానా ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాను, అతన్ని చేసుకుంటే నా జీవితం బాగుండిద్దా, లేకపోతే మా అబ్బాయి చదువుకుంటున్నాడు కదా, ఇతని జీవితం బాగుండిద్ది అని ఇట్లాంటి అడుగుతుంటారు ప్రశ్నలు. ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, వాక్యం ఏం చెబుతుంది? చాలామంది సేవకులు ప్రార్థన చేసి దేవుడు దీవిస్తాడులే పొమ్మని చెప్తూ ఉంటారు. మంచిదే, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మాట చెప్పడం మంచిదే, నేను కాదనట్లేదులే. కానీ వాక్యం మనం చదివితే ఖచ్చితంగా వాక్యంలో నుంచి మనతో మాట్లాడతారు. సేవకుల దగ్గర దాకా కూడా అవసరం లేదు. వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, రేపు నువ్వు ఏమవ్వబోతున్నావో ఈరోజు చెప్పేస్తుంది. రేపు నువ్వు ఎలా ఉండబోతున్నావు ఈరోజు చెప్పేస్తుంది. అది ఎలా, ఎక్కడుంది బైబిల్లో అంటే ఉంది. మనం ఏం కాబోతున్నామో, మన జీవితం ఎలా ఉండబోతుందో, మన జీవితం ఎలా ఫలించిద్దా, మూడైపోయిద్దా, మనం పరిమళిస్తామా, లేకపోతే దేవునికి పనికి రాకుండా పోతామా అనే సంగతిని బైబిల్ మనకు చెప్పేస్తుంది. ఎలానో చెప్తా, జాగ్రత్తగా వినండి. చాలామంది నా జీవితం ఏమిటి అనుకుంటున్నారు కదా. ముందు నీ జీవితం ఎలా ఉంటుందో ఈరోజు నీ పరిస్థితిని బట్టి చెప్పేయచ్చు. ఈరోజు నువ్వున్నటువంటి పరిస్థితే, నీవున్నటువంటి ప్రవర్తనే, నువ్వున్నటువంటి బ్రతుకే, నీకున్నటువంటి స్థితిగతే రేపటి రోజు నీ బ్రతుకు ఎలా మారబోతుందో ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి పరిస్థితే దానికి సమాధానం. అది బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్పింది. చదువుతాం చూడండి, సామెతల గ్రంథాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నాశనమునకు ముందు గర్వం నడుచును,
నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. చాలా తేటగా వినండి ఈ మాట. నువ్వు చదువుకున్నవాడివైనా, చదువు లేనివాడివైనా, పేదవాడివైనా, ఉన్నవాడివైనా, ఎవరివైనా సరే గర్వం అనేటువంటి తత్వం నీకుంటే, గర్వపు హృదయం కలిగి నువ్వు ఉంటే, వాక్యం చెబుతున్న సమాధానం ఏంటంటే గర్వం కలిగిన వారు నాశనానికి అతి దగ్గరలో, సమీపంలో ఉన్నారు. వారు ఖచ్చితంగా నాశనానికే వారు అడుగులు పడతాయి. నాశనం అయిపోతారనేటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది బైబిల్ చాలా సూటిగా. రేపేమవబోతున్నామంటే ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దాన్ని బట్టి కొలత వేసి చెప్తే, నువ్వు గర్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా రేపు నాశనమే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎలా ఉన్నాం ఒకసారి చూద్దాం. మన బ్రతుకు బాగుండాలి, మన స్థితి బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన జీవితం బాగుండాలంటే ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నీలో ఉన్నటువంటి గర్వాన్ని ఏదన్నా ఉంటే, అహం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా దాని నుండి బయటికి రావాలి. ఖచ్చితంగా. గర్వం ఉన్న వ్యక్తి కుటుంబాన్ని కట్టుకోలేడు. గర్వం ఉన్న వ్యక్తి భార్యను సంతోషపెట్టలేడు, బిడ్డలను సంతోషపెట్టలేడు, తల్లిదండ్రులను సంతోషపెట్టలేడు, కన్న తల్లిని, కన్న తండ్రిని, ఎవ్వరిని కూడా సంతోషపెట్టలేడు. అంతేకాదు తాను కూడా సంతోషపడలేడు. చివరికి నాశనం అయిపోయే పరిస్థితి ఉంది అనే సంగతి దేవుని గ్రంథం చాలా తేటగా చెప్తుంది. నాశనానికి ముందు గర్వం ఉండేది. గర్వం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు నాశనానికి దగ్గరలో ఉన్నారు. ముందు గర్వం వస్తుంది, తర్వాత నాశనం వస్తుంది. ఏమిటేమిటే గర్వం ఉన్న దగ్గర నాశనం. సేవలో కూడా ఈరోజు చెప్తున్నాను, చాలామంది సేవకులు గర్వంగా యేసయ్యని బట్టి గర్వపడండి, తప్పలేదు. యేసయ్యని బట్టి గర్వపడండి, ఆయన పనిని బట్టి గర్వపడండి, తప్పలేదు. కానీ వేరే విషయాల్లో నేను చదువుకున్నవాడిని, నేను పెద్ద సేవకుడిని అని గర్వపడుతుంటాను. నేనేమంటానంటే ఈ గర్వం మంచిది కాదు. ఇది నాశనానికి మనల్ని నడిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గర్వ హృదయులు లేకపోతే గర్వంగా ఉండేవారు అంటే నాశనం అవుతారు. గర్వము కలిగి నడిచేవాడు నాశనానికి నడుస్తున్నారు. నాశనం అయిపోవటానికి నడుస్తున్నాడు. నాశనం దగ్గరికి వెళుతున్నాడు ఈ నడక. గర్వపు నడక నాశనానికి నడిపించిద్ది అనమాట. కాబట్టి రేపటి రోజు నీ బిడ్డ ఏమవుతాడు, నా కొడుకు ఏమవుతాడు, చదువుకుంటున్నాడు, లేకపోతే నా కొడుకు భవిష్యత్తు ఏంటని నువ్వు అడుగుతావేమో. నేను చెప్తున్నాను ఈరోజు నీ బిడ్డను గర్వపు మనస్తత్వం కలిగిన వాడైతే ఖచ్చితంగా నాశనానికి సమీపంగా ఉన్నాడు. జాగ్రత్త. తనను మార్చు, తన దేవుని సన్నిధికి నడిపించి గర్వాన్ని విరుచు. గర్వాన్ని ఎరగొట్టినప్పుడు అతనికి నాశనం నుండి తప్పించబడతాడు. నాశనం చేసేది చాలామంది అంటూ ఉంటారు, అది చేస్తే నాశనం అయిపోతాం, ఇది చేస్తే నాశనం, ఆడిల్లు కడితే నాశనం అయిపోతాం, ఈడ ఫ్యాక్టరీ పెడితే ఎట్లాంటివి చెబుతూ ఉంటారు, ఈడ వ్యాపారం పెడితే నాశనం. నేనేమంటానంటే నువ్వు నీ నాశనం అనేది వ్యాపారంలో లేదు. నీ నాశనం అనేది ఇంటిలో లేదు. నీ నాశనం అనేది ఎక్కడుందో తెలుసా? నీ హృదయంలో ఉంది. గర్వ హృదయం లేకపోతే గర్వంగా నడిచే నీ నడక, గర్వపు ప్రవర్తనే నీ నాశనానికి తొలిమెట్టు అనే సంగతి బైబిల్ చెప్తుంది. ఇంకో మాట చెప్తున్నాను. చాలామంది వ్యాపారాల్లో లాస్ వస్తూ ఉంటాయి. వ్యాపారం స్టార్ట్ చేస్తారు, కానీ లాస్ వస్తూ ఉంటుంది, నష్టం కలుగుతూ ఉంటుంది వ్యాపారంలో. అయితే నాకు తెలిసిన ఒక కుటుంబం ఒక వ్యాపారం పెట్టారు, ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారంలో అపారమైన నష్టం వచ్చింది. తర్వాత మరలా ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేశారు. ఇందులో నష్టం వచ్చింది కదా అని చెప్పి ఇంకొక దాన్ని స్టార్ట్ చేశారు. మరి దాంట్లో కూడాను నష్టం వచ్చింది. ఒకసారి నాకు చెప్పారు, బాబు ఇలా జరుగుతుంది, మాకు ఏదన్నా అయిందా? ఇప్పుడు ఈ 2 వ్యాపారాలు పెట్టినా కూడా అది నిజంగా అవి అసలు ఫెయిల్ అయ్యేదానికి అవకాశం లేదు, నష్టం వచ్చేదానికి అవకాశం లేదు. కానీ అక్కడ కూడా మాకు నష్టం వచ్చింది వ్యాపారాల్లో. ఎందువల్ల అంటే ఏమిటో ప్రార్థన చేయండి అంటే మేము ప్రార్థన చేసాము.
ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు మరలా మూడో వ్యాపారం స్టార్ట్ చేశారు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఆ మూడో వ్యాపారం జరుగుతున్నప్పుడు అది కూడా నష్టం వచ్చేటువంటి స్థాయికొచ్చేసింది. చివరి స్థాయికొచ్చింది. నష్టం కలుగుతది ఇక. నష్టం కలుగుతుంది దాంట్లో కూడా. వాళ్ళు మళ్ళీ చెప్పారు, "ఇది కూడా నష్టపోయేటట్టుందయ్యా" అని చెప్పారు. సరే ఒకరోజు వారు వ్యాపారం చేసే స్థలానికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే వారు వ్యాపారి ధోరణి ఎలా ఉందంటే ఆహ్, చాలా గర్వంగా ఉంది. ఆడకొచ్చేటువంటి కస్టమర్ల మీద వాళ్ళు విసుక్కుంటున్నారు. ఆడకొచ్చేటువంటి కస్టమర్లను వాళ్ళు, వాళ్ళు మాట తీరి ఏమనిపిస్తుందంటే రెండోసారి ఈడు కొట్టుకు రాకూడదేమో అనిపించేటట్టుంది వాళ్ళ యొక్క మాట తీరు. గర్వంగా మాట్లాడుతున్నారు. కొంటే కొన్ని లేతే ఎళ్ళిపని ఎట్లాంటి హ్మ్, ప్రేమ కలిగినటువంటి మాటలు లేవక్కడ. గర్వానికి సంబంధించిన మాటలున్నాయి. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? లాసొస్తుంది. వీరికి లాస్ రావడానికి కారణం లేకపోతే నష్టపోవడానికి గల కారణం ఏంటి? ఆ వ్యాపారంలో ప్రాబ్లమ్ గాదు. వీరు హృదయంలో ఉన్నటువంటి గర్వం, వీరి మాటలో ఉన్న గర్వం, వీరి ప్రవర్తనలో ఉన్న గర్వం వారిని నాశనం జేస్తుంది. ఫలించేటట్టు జేయట్ల. పరిమళించేటట్టు జేయట్ల. వారిలో ఉన్న గర్వం ఏం జేస్తుందంటే వారి కుటుంబాన్ని నాశనానికి నడిపిస్తుంది. నా దేవుని బిడ్డ ఈరోజు నీవు చేసే వ్యాపారం ఒకవేళ నాశనానికి, నష్టానికి దగ్గరగా ఉందేమో, దానికి కారణం నీ గర్వపు ప్రవర్తన అయితే జాగ్రత్త. సరిచేసుకో. తప్పనిసరిగా ఫలిస్తావు. గర్వం మనల్ని ఫలించనివ్వదు. గర్వం మనల్ని నాశనం చేస్తది. కాబట్టి గర్వం వదలాలి. ఇప్పుడు వాక్యం చెబుతుంది కదా! నాశనానికి ముందు గర్వం ఉంటది. నువ్వు గర్వపడుతున్నావంటే అది నాశనానికి నువ్వు దగ్గరగా ఉన్నావని అర్థం. గర్వాన్ని తగ్గిద్దాం. గర్వపడాలి. ఎప్పుడు? యేసయ్యని బట్టి గర్వపడాలి. యేసయ్య ప్రేమను పొందినందుకు గర్వపడాలి. యేసయ్యలో ఉన్నందుకు గర్వపడాలి. యేసయ్య మందిరాన్ని బట్టి గర్వపడాలి తప్ప మన చదువును బట్టో, మన స్థితిని బట్టో, ఇంకో దాన్ని బట్టో, మన పాస్తులను బట్టో మనం గర్వపడడానికి వీల్లేదు. ఆ గర్వం మనలని అన్నిల్లో మన మన చుట్టూ ఉన్నటువంటి సహోదరుల్లో కలవనీయదు. ఆ గర్వం మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆ గర్వం ప్రేమను పొందనివ్వదు. ప్రేమను పంచనివ్వదు గర్వం అనేది. కాబట్టి చాలా ప్రమాదం. గర్వంతో ఉండొద్దు. గర్వం నాశనానికి తొలిమెట్టు. అయితే మరి సంతోషానికి, సమాధానానికి ఏం తొలిమెట్టు అంటే మళ్ళీ ఇంకొక మాట చదువుదాం, అక్కడే చదువుదాం దానికి సంబంధించింది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అరే! పడిపోవటానికి ముందు, పడిపోవటానికి ముందు సిగ్నల్ ఏంటో తెలుసా? సూచన ఏంటో తెలుసా? నాశన ఆహ్, ఆహ్, అహంకారమైన మనస్సు. అహంకారమైన మనస్సు మనకుంటే, నీకుంటే, లేకపోతే నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకుంటే, చాలామంది చాలా అహంకారంగా ప్రవర్తిస్తుంటారు కదా! మనం వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటాం. ఏంది ఇంత అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు వీడు. నేను చెబుతున్నాను, అలాంటి అహంకారం కలిగిన మనసు ఎవరికైనా ఉంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ అహంకారం కలిగిన మనసే వాడిని పడగొడతదని బైబిల్ చెబుతుంది. ఏమంటుంది? పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తది. అహంకారమైన మనస్సు కలిగిన వాడు పడిపోతాడు. వ్యాపారంలో పడిపోతాడు. జీవితంలో పడిపోతాడు. కుటుంబంలో పడిపోతాడు. ఏమండి? బ్రతుకులో పడిపోతాడు. అహంకారం పడగొడతది మనిషిని. అహంకారం మనిషిని ఐక్యత రానివ్వదు. అహంకారమైన మనసు ఐక్యత రానివ్వదు. అహంకారమైన మనస్సు సంతోషాన్ని ఉండనివ్వదు. అహంకారమైన మనస్సు మనిషిని పడగొడతది. ప్రతి విషయంలో పడగొడతదని వాక్యం చెబుతుంది. ఈరోజు నేను చెబుతున్నాను, నీ బిడ్డ అహంకారంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా పడిపోతాడు. ఈరోజు వాక్యం చెబుతుంది ఒక మాట. నువ్వు అహంకారివైతే ఖచ్చితంగా నీవు పెట్టిన వ్యాపారం కానీ, లేకపోతే నువ్వు చేసేటువంటి ఉద్యోగం గానీ ఏదైనా కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది నువ్వు అహంకారివైతే. కాబట్టి అహంకారమైన మనస్సును నీలో నుండి తొలగించుకుని, అహంకారంగా ప్రవర్తించే వ్యక్తులకు వారిని బట్టి నీ ముందు ఎవరైనా అహంకారంగా ప్రవర్తిస్తే వీలైతే వరకు చెప్పు, ఇది మంచిది కాదు పడిపోతావు అని చెప్పు. వినకపోతే చూడు, వాడు పడిపోతావు, నువ్వు చూస్తావు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, రేపు ఏం జరగబోతుందో, మన జీవితం ఎలా జరగబోతుందన్న సంగతిని కూడా బైబిల్ చాలా తేటగా చెబుతుంది. మనం అహంకారంగా ఉంటే పడిపోతాం, గర్వంగా ఉంటే నాశనం అయిపోతాం అనే సంగతి బైబిల్ చెప్తుంది కనుక, నా దేవుని బిడ్డ అలా ఉండొద్దు.
మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి. ఆశీర్వాదం పొందేటట్టుగా ఉండాలి. మరి ఇంకొక మాట కూడా ఇదే బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక మనిషికి ఘనత రావాలంటే, ఒక మనిషి ఘనత పొందాలంటే ఆ మనిషిలో వినయం ఉండాలట. ఇదే మాట సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 33వ వచనంలో ఉంది ఈ మాట. ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఈరోజు నువ్వు వినయంగా ఉంటే, వినయ మనస్సు కలిగి, వినయ హృదయము కలిగి, భయభక్తితో నువ్వు ఉంటే, వినయం కలిగి నువ్వు ఉంటే నువ్వు ఘనతను పొందుతావు. నువ్వు ఘనతను పొందుతావు. గర్వం కలిగి ఉంటే నాశనం అయిపోతావు అని చెప్పిన బైబిలు, వినయం కలిగి ఉంటే ఘనతను పొందుతావని కూడా చెప్తుంది. వినయం ఘనతకు మూలం. వినయం ఘనతకు మూలం. గర్వం నాశనానికి మూలం. అహంకారం పడిపోవటానికి మూలం. కనుక నేను మీతో ఏం చెప్తున్నాను? మనం వినయము కలిగి ఘనతను పొందుదాం. వినయము కలిగి దేవుణ్ణి చేరుకుందాం. వినయ మనస్కులు ఘనతను పొందుతారు. వాడి ఘనత ఖచ్చితంగా వస్తుంది. వాక్యం చెబుతుందమ్మా. నీ బిడ్డ వినయం కలిగిన వాడా? నేను చెప్తున్నాను, వారి జాతకాలు ఎట్టన్నా ఉన్నాయి, వారి పరిస్థితులు ఎట్టన్నా ఉన్నాయి. వాడు వినయం కలిగిన వాడైతే వాడు ఘనత పొందటం ఖాయం. నువ్వు వినయం కలిగిన వ్యక్తి అయితే నువ్వు ఘనతను పొందటం ఖాయం. నీ బిడ్డ వినయం కలిగిన వ్యక్తి అయితే ఘనతను పొందటం ఖాయం. ఖచ్చితంగా ఘనత వస్తుంది అక్కడంతే. వాక్యం అబద్ధం చెప్పదు. వినయంగా ప్రవర్తించండి, ఘనతను పొందండి. కాబట్టి ఇది మీ హృదయంలో తీసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. యేసయ్యకు దూరం అయితే, మందిరానికి దూరం అయితే అది దేవునికి ఎడబాటు అవుతుంది, శాపానికి గుర్తు. దేవునికి మనం ఎప్పుడైతే ఎడబాటు అవుతామో, దేవునికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో, దేవునికి ఎప్పుడైతే మనం దూరంగా వెళ్తామో, అది శాపానికి మనల్ని నడిపించేటువంటి తీరి. దేవునికి దూరమై సంపాదించిన ధనమైన నిన్ను శాపానికి నడిపించింది. దేవునికి దూరమై సంపాదించినటువంటి పలుకుబడి కావచ్చు, కులబలం, జనబలం ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా నేను శాపానికి నడిపిస్తాయి. దేవునికి దూరంగా అయినవాడు శాపానికి దగ్గర అవుతాడు. గర్వంగా ఉన్నవాడు నాశనానికి దగ్గర అవుతాడు. అహంకారంగా ఉన్నవాడు పడిపోవటానికి దగ్గర అవుతాడు. కానీ వినయం కలిగిన వాడు ఘనతను పొందటానికి దగ్గర అవుతాడు. కాబట్టి నీకు ఘనత కావాలంటే వినయంగా ఉండు. నాశనానికి పోవాలంటే గర్వం. కాబట్టి నాశనానికి పోవద్దు, మనం పడిపోవద్దు, మనం శాపానికి దగ్గరగా వెళ్ళొద్దు. దేవునికి దూరమై శాపాన్ని తెచ్చుకోవద్దు. ఇస్కరియోతు యూదా దేవునికి దూరమై, యేసయ్యకు దూరమై శాపాన్ని తెచ్చుకుని ఉరి వేసుకుని చనిపోయేటువంటి స్థితికి దిగజారాడు. ఎందుకంటే దేవునికి దూరమయ్యాడు. కాబట్టి నయోమి జీవితంలో కూడా దేవునికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై శాపాన్ని తెచ్చుకుంది. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయితే శాపం వస్తుంది. అహంకారంగా ఉంటే పడిపోతాం, గర్వంగా ఉంటే నాశనం అవుతాం. అదే వినయంగా ఉంటే ఘనతను పొందుతాం. కాబట్టి మనం అందరం వినయ మనస్కులమై ఘనతను పొందాలని దేవుని పేరట మీ అందరికీ తెలియపరుస్తూ ఈ చిన్న మాటను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.